ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. సృష్టికి మూలం శివపార్వతులు అంటారు. అంతటి మహత్యం ఉన్న శివపార్వతుల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు శివలింగానికి చాలా రూపాలు ఉన్నాయని మీకు తెలుసా? అసలు శివతత్వం అంటే ఏమిటి? శివలింగాలు ఎన్ని రూపాలలో ఉంటాయి? అసలు శివునికి ఆత్మలింగం ఎక్కడ? ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శివతత్వం, శివలింగాల రూపాలు ఎన్ని మనమైతే ఈ వీడియోలో చూద్దాము. మనం పరమేశ్వరుడిని అనేక రూపాలలో ఆరాధిస్తాము. దేవతారాధనను శాస్త్రాలు ప్రధానంగా 2 విధానాలుగా విభజించాయి. ఒకటి సాకార రూపం, 2 నిరాకార రూపం. సాకారము, నిరాకారము ఏకకాలంలో వ్యక్తమయ్యే ఏకైక స్వరూపమే శివలింగం. అందుకే శివలింగాన్ని అరూపరూపి వ్యక్త స్వరూపం అని వేదాలు, ఆగమనాలు పేర్కొన్నాయి. శివ అంటే శుభం, మంగళం, శాంతి, తాపత్రయ నివారణ, క్షేమం మొదలైన అనేక అర్థాలు మనకు ఉన్నాయి. లింగం అంటే గుర్తు, చిహ్నం, లక్షణం. అందువల్ల శివలింగం అంటే శాంతికి, మంగళానికి, పరబ్రహ్మ తత్వానికి గుర్తు అని చెప్పుకోవచ్చు. శివలింగ తత్వం అంటే పాతాళం నుండి ఆకాశం వరకు వ్యాపించి సమస్త బ్రహ్మాండాన్ని ఆవరించిన జ్యోతిర్మయమైన శివలింగాన్ని ధ్యానిస్తున్నామని భావం. అందువల్ల ఈ విశ్వంలోని అనేక వస్తువులు లింగాకారాన్ని పోలి ఉంటాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు వంటి కక్షలు, పాలపుంతలు, బ్లాక్ హోల్స్ మొదలైన వాటి నిర్మాణాన్ని పరిశీలించినా కూడా లింగాకార సూత్రాన్ని గుర్తించవచ్చు. జీవుడు కూడా లింగ స్వరూపుడే అని వేదాలు చెబుతున్నాయి. దాని గురించి మనం తెలుసుకుందాం. మన నాభికి కొద్దిగా పైభాగంలో అత్యంత సూక్ష్మమైన జ్యోతి రూపంలో జీవాత్మ నివసిస్తాడని వేదవాక్యం చెబుతూ ఉంటుంది. ఆ జీవుడు దీపశిఖ వలె ఉంటాడని చెప్పబడింది. దీపజ్యోతి లింగాకారంలోనే కనిపిస్తుంది. అందువల్ల జీవుడు కూడా లింగ స్వరూపుడే అని మనము భావించవచ్చు. అందుకే వీరశైవ సాంప్రదాయంలో జీవస్థానాన్ని తాకేలా ఇష్టలింగాన్ని మెడలో ధరించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. శివలింగ నిర్మాణం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగం 3 ప్రధాన భాగాలతో ఉంటుంది. అవి బ్రహ్మపీఠం, పానపీఠం, లింగం. బ్రహ్మపీఠం, పానపీఠం నిలిచే ఆధార భాగం. లింగ స్వరూపాన్ని బట్టి ఇది బయటికి లేదా లోపలికి కనిపించే విధంగా నిర్మించబడుతుంది. మొదటిగా బ్రహ్మపీఠం అంటే ఏంటిదో తెలుసుకుందాం. పానవట్టం నిలిచే ఆధార భాగం. లింగ స్వరూపాన్ని బట్టి ఇది బయటకు లేదా లోపలికి కనిపించే విధంగా నిర్మించబడుతుంది. ఉదాహరణకు సహస్రలింగం బ్రహ్మపీఠం బయట కనిపిస్తూ ఉంటుంది. మహేశ్వరలింగం, నగరేశ్వరలింగం బ్రహ్మపీఠం లోపల ఉంటుంది. ఇది బ్రహ్మదేవునికి ప్రతీక. ఇప్పుడు పానవట్టం అంటే ఏంటిదో తెలుసుకుందాం. పానవట్టం విష్ణు స్వరూపమని ఆగమనాలు పేర్కొంటున్నాయి. అలాగే పురాణాల ప్రకారం విష్ణు ద్వేషి అయిన రావణుడు పానవట్టం లేకుండానే లింగాధారణ చేసేవాడిని ఒక కథనం చెబుతూ ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాచీన వీరశైవ దేవాలయాల్లో పానవట్టం లేని లింగాలు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. లింగ భాగం సాక్షాత్ పరమశివ స్వరూపం. అందువల్ల శివలింగాన్ని ఆరాధించడం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తులు తత్వాన్ని ఆరాధించడం అని మనం తెలుసుకోవచ్చు. శివలింగంలో ఏ భాగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. లింగం పరమశివుడు, పానవట్టం ఆదిపరాశక్తి. ఈ రెండింటి కలయికనే శివలింగం అంటే ప్రకృతి పురుషుల ఏకత్వం అనే అర్థం. ఇంకా చెప్పాలంటే లింగం పదార్థం, పానవట్టం శక్తి. ఈ రెండింటి సమన్వయమే జగత్తు. శివలింగాల రకాలు కూడా చాలా ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఆగమ శాస్త్రం ప్రకారం అనేక రకాల శివలింగాలు ఉన్నాయి. ఉదాహరణకు ధ్యానలింగం, రుద్రలింగం, అఘోరలింగం, అభయలింగం, భోగలింగం, జ్ఞానలింగం, సహస్రలింగం, బాణలింగం. ఇలా చెప్పుకుంటూ పోతే లింగాలు చాలా ఉన్నాయి. కొన్ని లింగాలలో లింగ భాగం పానవట్టం కంటే 2 ఎత్తుగా ఉంటుంది. వాటిని జ్ఞానలింగాలు అంటారు. అలాగే పంచభూత లింగాలు ఏంటివో తెలుసుకుందాం. పంచభూతాలకు ప్రతీకలుగా 5 లింగ స్వరూపాలు ఉన్నాయి. అవి పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం. వాటి ఆకారాలు కూడా భిన్నంగా ఉంటాయి. అలాగే గుండ్రంగా, ముక్కోణాకారంగా, పంచకోణాకారంగా, అష్టకోణాకారంగా, యోని రూపంలో ఉండే లింగాలు కూడా మనకి దర్శనమిస్తుంటాయి. వీటిని శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలలో మనం దర్శించుకోవచ్చు.
లింగారాధనలో పాటించవలసిన నియమాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. లింగారాధనకు అత్యున్నత స్థానం ఉంది. ఇతర దేవతారాధనల వల్ల సాలోక్యం, సామీప్యం, సారూప్యం లభిస్తాయి. కానీ శివలింగారాధన వల్ల సాయుజ్యం అంటే శివైక్యం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అందుకే నరుద్రో రుద్రమర్చయేత్ అని అంటారు. దానికి అర్థం రుద్రత్వం పొందిన వాడే రుద్రుని యథార్థంగా ఆరాధించగలడని అర్థం. ముందుగా పానవట్టానికి పూజ చేసి తర్వాతనే లింగ పూజ చేయాలి. శివలింగాన్ని ఒక్కదాన్నే ఉంచి అభిషేకం చేయకూడదని కొన్ని ఆగమ సాంప్రదాయాలు పేర్కొంటున్నాయి. సాలగ్రామంతో కలిసి అభిషేకం చేయడం శ్రేయస్కరమని కొందరు ఆచార్యులు సూచిస్తున్నారు. అభిషేకానికి ముందు తప్పనిసరిగా ఒక మారేడు దళం లేదా పుష్పం లేదా గంధాన్ని సమర్పించిన తర్వాతనే అభిషేకం ప్రారంభించాలి. అభిషేక జలాలకు అమృత ముద్ర, గరుడ ముద్రలు చూపిన తర్వాతే అవి పూజార్హతం అవుతాయని ఆగమనాలు చెబుతున్నాయి. మహాన్యాస పూజ లేదా లఘున్యాసంతో సత్కరించిన అభిషేక జలాలను అర్చకులు తప్ప ఇతరులు తొక్కకూడదు. అలాగే ఈశ్వర నిర్మాల్యాన్ని కూడా తొక్కరాదు. కనీసం లఘున్యాసం అయినా చేయకుండా శివలింగాభిషేకం చేయరాదు. పంచామృతాభిషేకంలో ప్రతి పదార్థం అనంతరం తప్పనిసరిగా శుద్ధ జలాభిషేకం చేయాలి. పానవట్టానికి అభిషేకం చేయాలి. కేవలం లింగంపైనే నీరు పోసి పానవట్టాన్ని విస్మరించకూడదు. అలాగే పానవట్టం పార్వతీదేవి స్వరూపంగా భావించబడుతుంది. శివలింగం గురించి, దాని నిర్మాణం గురించి ఆగమ శాస్త్రాలు, శిల్పశాస్త్రాలు అత్యంత శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా వివరిస్తాయి. ముఖ్యంగా వేదాల్లోని శ్రీరుద్రం శివతత్వం అత్యంత గొప్పగా ప్రతిపాదిస్తుంది. శివలింగం కేవలం ఒక శిల కాదు, అది సృష్టి, స్థితి, లయ, శివశక్తి ఏకత్వం, జీవాత్మ పరమాత్మ సంబంధం, విశ్వతత్వం అన్నిటికీ ప్రతీక. ఓం నమః శివాయ.